నాగబాబు గారికి క్యాబినెట్ ర్యాంక్ పదవి అయితే కనుక పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధ్యమైంది. ఈ అంశం జనసేనలో ఏమైనా చిచ్చు పెట్టబోతుందా? ఈ విషయం జనసేనలో ఏమైనా మంట పెట్టబోతుందా? నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ పదవి, అలాంటి పదవి అయితే కనుక ఇవ్వనున్నారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టే. కాబట్టి ఈ అంశం మీద ఏమన్నా వాళ్ళ జనసేన పార్టీలో ఏమన్నా చిచ్చు రాజేసుకుంటుందా అని అయితే నాకు ఎందుకు కొంచెం తేడా కొట్టి ఈ వీడియో చేస్తాను. విషయం ఏంటో మనం మాట్లాడదాం. అసలు మంచేనా చెడేనా, ఏం జరుగుతుంది ఏంటి, జనసేనలో ఇది కరెక్టేనా, జనసేన కార్యకర్తలు నాయకులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, టీడీపీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, దీని గురించి అయితే మనం మాట్లాడదాం. మాట్లాడబోయే ముందు వాస్తవాలు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విషయం ఏంటంటే నాగబాబు గారికి క్యాబినెట్ ర్యాంక్ పదవి అయితే కనుక కన్ఫామ్. కాబట్టి దీన్ని ఎలా రిసీవ్ చేసుకోబోతుంది జనసేన పార్టీ? ఆల్రెడీ జనసేనలో 2 గ్రూపులుగా అయితే ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం, పైకి ఎవరు మాట్లాడరు. 2 గ్రూపులుగా అయితే ఉన్నారు. అసలు నాగబాబు గారికి ఎమ్మెల్సీని ఇవ్వడమే ఎక్కువ అనే గ్రూప్ ఒకటి, అబ్బాయి లేదు పర్వాలేదులే అనే గ్రూప్ ఒకటి. కానీ ఈ 2 బ్యాచ్ల మధ్య వారైతే నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఎలా అంటే నాగబాబు గారికి క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చారు కాబట్టి మరి వాళ్ళ విధానం ఎలా ఉంటుంది ఏంటనేది ఒక ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. ఎందుకంటే నాగబాబు గారు యాక్చువల్గా మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళినట్టున్నారు. కాబట్టి మరి జబర్దస్త్ మళ్ళీ కంటిన్యూ చేస్తారా, మళ్ళీ మానేస్తారా ఏంటో తెలియదు. తర్వాత ఇంకో ఆరోపణ ఏంటంటే నాగబాబు గారు ఉండేదేమో హైదరాబాద్లో, పదవులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో. మరి ఎక్కువగా హైదరాబాద్లో ఉంటారు కదా ఆయన. మరి ఏపీలో ఇలాంటి పదవులు ఇస్తే ఏంటి పరిస్థితి? కరెక్టేనా? దాన్ని న్యాయం చేసినట్టేనా? లేదా పవన్ కళ్యాణ్ గారు తన అన్న నాగబాబు గారికి ఇలా క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇస్తే, ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే చాలా మటుకు విమర్శలు వచ్చాయి. ఎలాంటి క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇస్తే అదిగో కుటుంబ వారసత్వం, ఇదేమన్నానా రాజకీయమా? కుటుంబ వారసత్వ పార్టీ జనసేన. కాబట్టి ఇలాగా వాళ్ళ అన్నయ్యలకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ బంధువులకి ఇచ్చుకుంటా పోతే ఇది ఇక రాజకీయ పార్టీ ఎలా వద్ది, కుటుంబ వారసత్వ పార్టీగా మారిపోతుంది కదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. కాబట్టి వీటన్నిటిని ఆలోచించి మరి ఇలాంటి విమర్శలు వస్తాయని తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. తెలిసినా సరే మరి ఎలాగైతే శాసించారు ఏంటనేది అర్థం కాని విషయం. మొత్తానికి ఏదైతేనండి, ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఆయనకైతే క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇవ్వాలని అనుకున్నారో లేకపోతే పార్టీ కోసం ఎక్కువ కష్టపడ్డారని నాగబాబు గారు ఆయన మరి పవన్ కళ్యాణ్ గారు ఈ డెసిషన్ తీసుకున్నారో తెలియదు. కానీ పార్టీ కోసం కష్టపడటం అనే మాట వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏంటి, చాలామంది అంటే జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది కొన్ని ఆరోపణలే చేశారు. ఎమ్మెల్సీ పదవి నాగబాబుకి ఇచ్చాడు. అంతకన్నా ఎక్కువగా కష్టపడ్డ వాళ్ళు జనసేనలో చాలామంది ఉన్నారు కోకొల్లలుగా. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ పట్టించుకోవడం లేదు. మీ అన్న నాగబాబు గారికి కాబట్టి ఆయనకి ఏదో పదవులో ఇట్లో ఏంటి ఆసక్తి చూపుతున్నారు అనే మాటలు రాకపోలా. కాబట్టి ఏదేమైతేనండి, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారిని నియామకం అయితే జరిగింది. క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో నియామక బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ నియామక బాధ్యతలు చేపట్టబోతున్నారు నాగబాబు గారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంట. ఏంటా నిర్ణయం? ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రిఫార్మేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్విరాన్మెంట్ ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగేంద్రరావు శ్రీ నాగబాబు గారిని నామినేట్ చేస్తూ రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ జీవో నెంబరు RT నెంబరు 93 17/8/2026 జారీ చేశారు. ఈ నియామకంతో పాటు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా శ్రీ నాగేంద్రరావు గారికి కేబినెట్లో హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు స్పష్టం చేసింది. 2047 నాటికి 50% గ్రీన్ కవర్ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో అటవీ పరిరక్షణ, పచ్చదనం పెంపు కలిపి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50% పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించే దిశగా ఏపీ గ్రీన్ పనిచేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జిల్లా స్థాయిలో పాలక మండలిలోనూ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏపీ గ్రీన్ లక్ష్యాలు ఏంటంటే కార్యక్రమాలు అమలులో వివిధ శాఖల జిల్లా స్థాయి సంస్థల మధ్య సమన్వయం సాధించడం, కార్యక్రమాల అమలుకు వేగవంతం చేయడం, వాటి పురోగతిని పర్యవేక్షించడం. ఇలాంటి కీలక బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా శ్రీ నాగబాబు గారు నిర్వహిస్తారన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే పచ్చదనం పెంపు, పునర్వీకరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు
జిల్లా స్థాయి వ్యవస్థలను అనుసంధానిస్తూ సమర్థవంతమైన అమలు వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నియామకం కీలకంగా నిలవనుందంట. తర్వాత రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ సమతుల్యం కాపాడటం, అడవులు చెట్లు విస్తీర్ణాన్ని పెంచడం, పునర్వీకరణ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టడం, ఇలాంటి అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఏపీ గ్రీన్ ఏర్పాటు అనమాట. కాబట్టి దాని ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్పర్సన్ నియామకం నిదర్శనంగా నిలుస్తుంది. శ్రీ నాగబాబు గారి నాయకత్వంలో ఏపీ గ్రీన్ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతాయని పచ్చని ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు ఈ వ్యవస్థ దోహదపడుతున్న ఆశాభావం కూటమి భాగస్వామ్యం పార్టీల నుండి వ్యక్తమవుతుంది. ఇది జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీ నుంచి పెట్టినటువంటి పోస్ట్. ఇది జరుగుతుంది. కాబట్టి జనసేన పార్టీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, టీడీపీ వాళ్ళకి ఓకేనా లేకపోతే ఏంటనేది జస్ట్ 1 or 2 daysలో ఆ ఇన్పుట్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు మళ్ళీ మనం వివరాలు ఏం తెలియజేద్దాం. చూస్తున్నాం మీరు అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.